మీరెప్పుడైనా జనరల్ ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేశారా? మీరు పార్టిసిపేట్ చేసిన జనరల్ ఆక్షన్‌కి, గవర్నమెంట్ కండక్ట్ చేసే క్రిటికల్ మినరల్ ఆక్షన్‌కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఈ క్రిటికల్ మినరల్ ఆక్షన్‌ని ఎలా కండక్ట్ చేస్తుంది? క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? అండ్ రాయల్టీ రేట్స్ అంటే ఏంటి? ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, నేను రంజిత్. యూ ఆర్ వాచింగ్ టైమ్ నోస్. అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, క్రిటికల్ మినరల్స్ అంటే హైలీ ఇంపార్టెంట్ మినరల్స్ అన్నమాట. మీరు పెద్ద పెద్ద సెక్టార్స్ ఏవి తీసుకున్నా సరే ఈ మినరల్స్ డెఫినెట్ గా యూజ్ అవుతాయి అండ్ హైలీ ఇంపార్టెన్స్. లైక్ ఏవియేషన్, న్యూక్లియర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నిట్లో ఈ క్రిటికల్ మినరల్స్ డెఫినెట్ గా మంచి రోల్ ప్లే చేస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హై రిస్క్ ఆఫ్ సప్లై. అంటే ఈ మినరల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు అండ్ దొరికినా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ కూడా చాలా తక్కువే ఉంది. సో దీనివల్ల క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి? చైనా. ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క మోనోపోలీ చైనానే. ఒకవేళ గ్లోబల్ గా ఏమైనా జరిగితే ఈ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. ఏదైతే కంట్రీస్ ఈ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతాయో వాటికి నిజంగానే దెబ్బ పడుతుంది. అందుకే మనం ఈ క్రిటికల్ మినరల్స్ ని డైవర్సిఫై చేసుకొని మన ఓన్ మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం బెటర్. దానికోసం గవర్నమెంట్ ఈ రాయల్టీ రేట్స్ ని రేషనలైజ్ చేసింది. యాక్చువల్ గా రాయల్టీ రేట్ స్టార్టింగ్ లో ఫిక్స్ చేయలేదు. మరి ఈ క్రిటికల్ మినరల్ ఆక్షన్ ఎలా జరిగేది? దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఎలా జరుగుతుందో నేను చెప్తా. కంపెనీస్ ఎక్కడ పడితే అక్కడ తవ్వి మినరల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వీల్లేదు. దీనికోసం గవర్నమెంట్ ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ మినరల్ బ్లాక్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఏ ఏరియాలో మినరల్స్ ఉన్నాయి, ఆ ఏరియాలో ఎంత డెప్త్ లో ఉన్నాయి, ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ గవర్నమెంట్ జియోలాజికల్ సర్వే ద్వారా ఐడెంటిఫై చేస్తుంది. ఒక్కసారి గవర్నమెంట్ ఈ మినరల్ బ్లాక్స్ ని ఐడెంటిఫై చేశాక ఈ మినరల్ బ్లాక్స్ అన్నిటిని ఆక్షన్ కి పెడతారు. అక్కడ కొన్ని కంపెనీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ ఆక్షన్ లో ఏ కంపెనీ అయితే కాంపిటేటివ్ గా ఉంటుందో ఆ కంపెనీకి ఈ బ్లాక్స్ వెళ్ళిపోతాయి. ఇక థర్డ్ థింగ్, ఈ కంపెనీస్ అక్కడ ప్రాపర్ రీసెర్చ్ చేసి ఈ మినరల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన మినరల్స్ కి గవర్నమెంట్ కి ఈ కంపెనీస్ రాయల్టీ కట్టాల్సి ఉంటుంది. ఒకసారి గవర్నమెంట్ కి రాయల్టీ కట్టాక ఈ కంపెనీస్ ఆ మినరల్స్ ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మరి ఈ రాయల్టీ రేట్స్ కంపెనీస్ గవర్నమెంట్ కి కట్టాల్సింది ఏదైతే ఉందో అది ఇంతకు ముందుకు డిఫైన్ చేయలేదు. అంటే ఎంత కట్టాలి, ఎలా కట్టాలి అని చెప్పేసి డిఫైన్ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం దీన్ని డిఫైన్ చేసింది. అంటే ఇంత ముందుకు ఆ బ్లాక్ లో కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా కూడా ఆ రాయల్టీ గవర్నమెంట్ కట్టాల్సిందే. సో అలా కంపెనీస్ కొన్ని నష్టపోయాయి. సో దానికోసం మన ఈసారి గవర్నమెంట్ ఈ రాయల్టీ రేట్స్ ని రేషనలైజ్ చేసింది. ఎందుకంటే మనకు ముందే రాయల్టీ ఎంత కట్టాలో తెలియకపోతే మనం ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. అలా కాకుండా ఉండడానికి ఈసారి గవర్నమెంట్ రాయల్టీ రేట్స్ ని రేషనలైజ్ చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ పర్ టన్ కింద రాయల్టీ పే చేయాలని చెప్పేసి ఫిక్స్ చేసింది. అది కూడా ఎడ్వాలరన్ రాయల్టీ. ఎడ్వాలరన్ రాయల్టీ అంటే మనం సెల్లింగ్ చేసే ప్రైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ రాయల్టీ కట్టాలి, మనం సెల్లింగ్ చేసే ప్రైస్ తక్కువ ఉంటే తక్కువ రాయల్టీ కట్టాలి. అంటే ఇక్కడ రాయల్టీ ఫీజ్ మనం సెల్లింగ్ చేసే దానికి లింక్ అయి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం క్రిటికల్ మినరల్స్ ని ఎక్కువ రేట్ కి సెల్ చేస్తే ఎక్కువ రాయల్టీ కట్టాలి, అదే తక్కువ రేట్ కి సెల్ చేస్తే తక్కువ రాయల్టీ కట్టాలి. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ లో సర్టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మాత్రమే కడుతున్నాం. ఇది కంపెనీస్ కి చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే మార్కెట్ లో క్రిటికల్ మినరల్ వాల్యూ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రాయల్టీ, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ రాయల్టీ కట్టే ఛాన్స్ ఇచ్చింది గవర్నమెంట్. అండ్ ఈ క్రిటికల్ మినరల్స్ రాయల్టీ రేట్స్ ని రేషనలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా చాలా లాభాలు ఉన్నాయి. అదేంటంటే రాయల్టీ రేట్స్ ని రేషనలైజ్ చేయడం వల్ల చాలా కంపెనీస్ వచ్చి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసిన కంపెనీస్ ఎక్కువగా మినరల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికే చూస్తాయి. దీనివల్ల గవర్నమెంట్ వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకుండా మన ఇండియన్ సోర్సెస్ పైన డిపెండ్ అవుతుంది. సో గ్లోబల్ సప్లై చైన్ లో ఎలాంటి డిస్రప్షన్ ఉన్నా మన కంట్రీ అంత నష్టపోదన్నమాట. ఇక్కడ రాయల్టీ రేట్స్ అనేవి టోటల్ గా కాకుండా సెల్లింగ్ ప్రైస్ కి లింక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది క్రిటికల్ మినరల్స్, క్రిటికల్ మినరల్ ఆక్షన్ అండ్ రాయల్టీ రేట్స్, వీటి గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం.